పాలన అంటే నిరంతర సవాళ్లతో కూడుకుంది. ఆ సవాళ్ళని ఫేస్ చెయ్యాలి. అలా ఫేస్ చేసేటటువంటి సందర్భంలో సక్సెస్ఫుల్గా పరిష్కారం చూపించగలగాలి. అట్లాంటి వాళ్ళని సమాజం గౌరవిస్తుంది, వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అవకాశాలు వస్తుంటాయి. లేదంటే పోవడం రావడం అప్పుడు అధికార పక్షపు వైఫల్యాల మీదనే ఆధారపడి బ్రతకడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులకు ఒక అదృష్టం ఏంటంటే పాజిటివ్ ఇమేజ్తో కంటిన్యూ చేస్తున్నారు. అంటే పరిపాలన యొక్క పాజిటివ్నెస్తో కంటిన్యూగా అధికారంలోకి వస్తున్నారు. అది మిగతా పార్టీలకు నచ్చట్లేదు. ఎందుకంటే మిగతా చోట్ల అట్లా సాధ్యం కావట్లేదు. అక్కడక్కడ తప్పించి ఒక మమతా బెనర్జీ లాంటి వాళ్ళ అది కూడా అక్కడ ఎమోషనల్గా. బట్ బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్ పక్కన పెడదాం, అది అప్పటికప్పుడు జరుగుతూ ఉంది. ఛత్తీస్గఢ్లో కూడా వరుసగా జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు నడిచినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి గుజరాత్ అట్లాంటి చోట్లను తేడా. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వరుసగా 2 సార్లు గెలవడం అన్నటువంటి రికార్డు 50 ఏళ్ల తర్వాత సాధించింది ఒక ఎత్తు అయితే, మొన్న కుంభమేళాలో తొక్కిసలాట 30 మంది చనిపోయారని ఒకటి, తర్వాత 87 మంది చనిపోయారన్నట్టు ఒకటి, అది నడిచింది. అది పక్కన పెడితే ఇప్పుడు నిన్న మాఘ పూర్ణిమకి మంచి క్రౌడ్, మళ్ళీ అదే 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జాము, ప్రపంచ చరిత్రలోనే ట్రాఫిక్ జామ్ అంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అట్లా కొంతమంది అత్తెలివితేటలకు పోయి మీ ఫోటో పంపించండి, దాంట్లో ముంచుతాము, 1000 రూపాయలు ఇవ్వండి, తద్వారా మీకు పుణ్యం వస్తుంది అనేటటువంటి ఒక కొత్త బేరం పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఈ మాఘ పౌర్ణిమ రోజున పూర్తిగా తనే కంట్రోల్ రూమ్లో కూర్చొని తెల్లవారుజాము 4 గంటల నుండి వార్ రూమ్లో నుంచి ఎప్పటికప్పుడు కుంభమేళాన్ని గమనిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.